హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మన పట్ల చేసిన మేలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీకందరికీ 21 రోజు శుభాకాంక్షలు. దీనికి ఉపవాస ప్రార్థనకు శుభాకాంక్షలు. ఆ రీతిగానే మా పుట్టినరోజు మా కాదు, నేను పుట్టినరోజు అని డేట్ వచ్చింది 23 కానీ 21 అని. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవునికి వందనాలు. మహాగణుడు పరిశుద్ధుడు మా దేవ, నీ మహాద్భుతమైన ప్రేమను బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాం. ఈరోజు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అనేక ధన్యతలు ఉండటం మనం చూస్తున్నా. మొదటి ధన్యత బైబిల్లో కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. 2వ వచనం, దివారాత్రమును వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు ఎవరంటే వాక్యమును ధ్యానించువాడే ధన్యుడు. ఆయన చదవాలి. వాక్యము చదువుతుండగా మన హృదయాల్లో ఒక నూతన ఉద్యమమును కలుగు చేసేది దేవుని యొక్క వాక్యం. అయితే దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఒక సిగురింపు వచ్చుట మనం చూస్తున్నాం. విత్తనాలు వేసి కొన్ని రోజులు అయిపోయింది, వచ్చింది మొలక, పెరిగిన చెట్టు, దాని యొక్క వాటిని మనం తింటానే ఉన్నాం, పుంటికూర. కాబట్టి ఈ యొక్క రుచి అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యమును ధ్యానించుట. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. రుచి 2 రీతిలుగా రుచి. తినకముందు ఒక రుచి, తిన్న తర్వాత ఒక రుచి. వంటలు వండేటప్పుడు వాసన వచ్చేది వేరు, నోట్లో తిన్న తర్వాత వచ్చే వాసన వేరు. ప్రార్థనకి అలవాటైన వచ్చిన తర్వాత వేరు. దేవుడు నా ప్రార్థనకి కలిసి, దేవా నాకు కనబడి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడి దగ్గర మనం పొందుకునేది ఆ రుచి వేరు. అన్ని రుచుల కంటే శ్రేష్టమైన రుచి దేవుని ప్రార్థన. అందుకే దివారాత్రము వాక్యంలో ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకు ఎప్పుడు రాలుద్ది? ఏ కాలంలో? ఎండాకాలం. ఎందుకు రాలిపోద్ది అది? చెప్పు. ఎండక 11 నెలలు బాగా పచ్చగా పెరిగి దాని వయసు అయిపోతారు, రాలిపోద్ది. వెంటనే ఉగాది కాగానే దేవుడు అన్ని చెట్లు ఏమైపోతాయి? నీరు కాదు, కొత్త ఆకు ఎగురేస్తుంది. లేదు, వర్షం లేకుండా కొత్త ఎగురు రాట్లా అది నాగమం. అయితే కానుగ చెట్టు పువ్వు రాలుద్ది, మళ్ళీ ఆ టైంలో ఆకు ఎగురు వచ్చింది, ఇంకా పచ్చగా ముదిరేకుండా ఇంకా బాగా నీడ వచ్చింది. ఆ రీతిగానే వాక్యంలో ధ్యానించువాడు దాన్ని అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడక ఎందుకుంటాడంటే దీనికి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, జెర్మియా 17:5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అహరోను వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన
అవితి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కాబట్టి యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎట్లుంటుందమ్మా? వాగు ఏటి ఒడ్డున, వాగు ఒడ్డున ఉన్న చెట్టు ఎట్లుంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే దాని ఏరు లోపల ఎక్కడికో పోయి ఆ యొక్క పచ్చతనము నీటిని గుంజుది. ఆ రీతిగానే దేవుడు యందు విశ్వాసం ఉంచి మనము దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు అన్ని రీతిల సహాయం మనకు అందిస్తాడు. ఆ చెట్టు పచ్చగా ఉంటున్న కారణం ఏంటంటే నీటిని కలిగి ఉంటుంది, అది ఎప్పుడు ఎండిపోదు. అయితే మనుషులు నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. మనుషులను నమ్ముకుంటే ఏమైపోద్ది? వాడు హరుహా వృక్షం వలె ఎండిపోతాడు. మనుషులు నమ్ముకుంటారేంది? నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీకు ఆ మాట ఇచ్చాను, ఆ టైంకి నేను డబ్బులు ఇవ్వలేకపోయాను, అరే రేపు అలా నాయన మాట నేను నమ్ముకున్నాను, నాకేమీ ఇవ్వలేదనుకుంటావు. కానీ దేవుడు నమ్ముకుంటే దేవుడు ఏ రీతికైనా మనకి సహాయం చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క కృప వలన ఈ 40 సంవత్సరాలు విశ్వాస యాత్రల్లో సాగిపోయాం. కానీ దేవుడు మనకు అన్ని రీతులకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును. జలములు 2 రకాలు. ఒకటి మంచి నీరు వేరు, కానీ వేరే నీరు ఉంది, కాల్షియం వచ్చే నీరు. చెట్టు కూడా పచ్చగానే ఉంటుంది, కానీ పచ్చగా కూడా ఆ యొక్క నీరు ఇప్పుడు మనం కంపెనీ నుండి వచ్చే రసాయనాల వలన వచ్చే నీళ్ళు, ఎక్కడ బోర్ వేసిన డివిస్ కంపెనీ నుండి వచ్చే నీళ్ళు ఎక్కడ వేసిన ఎక్కడ ఇప్పుడు అది ఖరాబ్ అయిపోయి నీళ్ళు. కానీ మంచి నీళ్ళు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటే మనం చూస్తున్నాం. ఆ మంచి నీరే అంటున్నాడు దేవుడు, నేను నా జీవ జలముతో మీ మీద నా పుత్ర యావత్తు నేను తీసి పడేస్తాను. ఈ జీవజలము యొక్క ఊట అయిన దేవుడు అంటున్నాడు, నా ప్రజలు ఇశ్రాయేలీయులు 2 నేరాలు చేశారు. ఒకటి, జీవజల ఊటనే నన్ను మరిచి ఉన్నారు, కాబట్టి నా జనులే జీవము గల ఊటైన నన్నే మరిచి ఉన్నారు అని దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తా ఉన్నారు. అది ఆ ఊట అయిన దేవుణ్ణి మరిచినప్పుడు ఊట ఎక్కడి దగ్గర వెళ్ళాలి? ఒకప్పుడు ఊట అంటే నీళ్ళు లేనప్పుడు మనం ఏం చేస్తాం? చెరువులో పోయి లోతు తీస్తే ఏమవుతుంది? సెలిమి, సెలిమిలో నుండి నీళ్ళు వస్తానే ఉంటాయి. ఆ నీళ్ళు ఎట్లుంటాయి? చల్లగా ఐస్లో పెట్టేటుంటాయి. మరి గుండు కింద నీళ్ళు తాగితే ఎట్లుంటాయి? ఫ్రిడ్జ్లో పెట్టుకు చల్లగా ఉంటాయి. అయితే దేవుని యొక్క విశ్వాసం వచ్చి మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో కూడా ఒక జీవ జలము దేవుడు ఊరుట మనం చూస్తున్నాం. కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, కన్నీటిలో ప్రభువా మనకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకు సహాయం చేస్తాడు. అయితే సహాయం చేయటానికి నీ హృదయము యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. నువ్వు జీవజల ఊటైన దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు నీకున్న ఆశలన్నిటిని నెరవేరుస్తాడు. శుద్ధ జలము, ఈ శుద్ధ జలము ఎక్కడి నుండి వస్తుందంటే అపవిత్రమైనంత నీకు కలిగిన అపవిత్రత యావత్తు నేను పోగొట్టుదును. విగ్రహముల వలన కలిగిన లేక మాంత్రికుల వలన కలిగిన అవన్నీ తీసేయాలంటే నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను నా నీటితో కడుగుతాను. ఏ నీరు అంటే అది శుద్ధమైన నీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు. ఆ నీళ్ళే జీవజల ఓటైన యేసుక్రీస్తు. సమరయ స్త్రీ, యేసయ్యా ఈ బావిలో నీళ్ళు లాక్కుంటానికి ఇంత దూరం వచ్చి నేను ఉండాలి ప్రభువా, నేను ఇంత దూరం కుండలు తీసుకొని రావాలి, మోయాలి. సమరయులకు యూదులకు చాలా అంటనంటనం ఉంటుంది, కానీ నేను ఇంత దూరం వచ్చే శాంతాలు తీసుకొని రావాలంటే అమ్మా ఈ నీళ్లు త్రాగువాడు ఎప్పటికైనా తప్పికొంటాడు, నేను ఇచ్చు త్రాగువాడు ఎల్లప్పుడూ తప్పికొనడు, నేను వానిలో ఊరేడి నీటి బుగ్గ.
వానిలో ఊరేడి నీటి బుగ్గ నై ఉంటాను. అయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలంటే, అవునా, అయితే ఇప్పుడు నీ భర్తను తీసుకుని అన్నాడు. అయ్యా, నాకు భర్త లేడు. కానీ ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఆమె జీవితం అంతా యేసు ప్రభు చెప్పాడు. గ్రామంలోకి వెళ్ళింది. నేను చేసిన కార్యములన్నీ ఒక ప్రవక్త చెప్పాడు, రండి అని గ్రామంలోకి సాక్ష్యం చెప్పి ఆమె కొన్నను వదిలి ప్రభు దగ్గర అనేకులను నడిపించింది. మన పాత జీవితంలో కూడా అందరం పాపులమే, అందరము ఒకప్పుడు పాపులమే. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే అందరూ పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయటం చూస్తున్నాం. అందుకే యేసు రక్తము ప్రతితమైన పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తములో పవిత్రత ఉన్నది, యేసు రక్తములో ఆరోగ్యము ఉండటం మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో ఒక మాట ఉంది. 128 కీర్తన 1వ వచనములో, యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. భయభక్తులు కలిగి ఉంటేనే త్రోవ. ఏ త్రోవ? ఆయన త్రోవ. ఈ మార్గం ఏ ఊరి పోవద్దంటే మల్కాపురం పోద్దండి. ఈ మార్గం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చాలా దూరం పోద్ది. కాబట్టి ఆ మార్గములో నీవు నేను ముందుకు సాగిపోవాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవడను రాలేడు. ఆయనే మార్గము. మనకు మార్గము చూపేవాడు ఆయనే, మనకు తెలియజేసేది ఆయనే. మన కష్టాల్లో, మన కన్నీటిలో, మన బాధలు కూడా ఆదుకునేవాడు ఆయనే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరతగున్న మన ప్రభుయే. నువ్వు ఆయన కలిగి ఉన్నావా? నువ్వు ఆయనతో ఉన్నావా? కాబట్టి మన జీవితాలలో దేవుడు గొప్ప కరుణ వాత్స్యములు చూపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము. ఎన్ని ఉపకారాలు మన జీవితాలు చేశాడు చెప్పండి. మన కుటుంబంలో చేశాడు, మన సంఘములో చేయబోతున్నాడు. మనతో కూడా దేవుడు కార్యములు జరిగించే దేవుడు మనకున్నాడు, నీవు నేను. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. నీవు ఆయనలో ఎదగాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో సాగిపోవాలి. నువ్వు ఆయనతో ఇష్టపడుతున్నావా? ఆయనతో నడుస్తున్నావా? ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. మేలు చేత నీ హృదయమును తృప్తిపరచువాడు ఆయనే. తృప్తి 2 రకాలు. మానవుడికి ఎంతైనా తృప్తి ఉందా? బాలమ్మ? మనకుందా తృప్తి? కాబట్టి తృప్తి 2 రకాలు. నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది, ఈ బిల్డింగ్ అంతా డబ్బులు ఉన్నా కూడా ఇంకేముంది? ఆశ. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. గోడవ నిండా బియ్యం అయినాయి. అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఎన్ని సంవత్సరాలు వర్షం వచ్చినా రాపోయినా పర్వాలేదు, కానీ నా కడుపే అంది. ఎర్రివాడా, ఈ రాత్రి వేళ నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మన ప్రాణం అశ్వాసితము, దేవుని యొక్క జీవము మనకెల్లప్పుడూ ఉంటాం మనం చూస్తున్నాం. కాబట్టి కార్యములు జరిగించువాడు ఆయనే, కార్యములను మనతో ఉండువాడు ఆయనే. దేవుడు కార్యములు గొప్పవి. దేవుడు మరి 23వ తారీఖున జరిగే ప్రార్థన కూటములు కూడా వాతావరణం కొరకు బాగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎస్ఐ గారు అలాగే మళ్ళా ఆయనకి లాస్ట్లో ప్రమోషన్ కూడా వచ్చి సిఐ అయ్యాడట. మళ్ళీ ఆయన కుటుంబంతో మరి హవేలా గారు వస్తున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని కూడా మనకు దీవించాలని కోరుకుంటున్నాడు. సునాసారి ఏమనుకుంటే ఈ కుర్చీలన్నీ మేమే ఇచ్చేవేమో అనుకుంటున్నారు. అది మాయి కుర్చీలు. మీరు బయటకు తీసుకెళ్తుంటే కుర్చీలు తీసుకెళ్ళి అన్ని చర్చి అంటున్నాడు. మరి అబ్బాయి సొమ్ము ఒక్కరిది
సోకొకడుతారు అబ్బాయి, నీకు అది ఇచ్చింది. పాస్టర్ గారు మేము పోయి ప్రార్థన చేస్తే వారి కుటుంబంలో 2 కార్యాలు జరిగినాయి. పాస్టర్ గారు, మా అమ్మాయి నల్లగా ఉందండి, ఎవరు నచ్చట్లేదు, ప్రార్థన చేయి. ప్రార్థన చేసి వచ్చాం, మంచి సంబంధం దొరికింది, మంచి బీటెక్ చేసిన అబ్బాయి దొరికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ బాబు కూడా నల్లగా ఉన్నాడు. పాస్టర్ గారు అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తే మంచి ఎర్రటి అమ్మాయి దొరికింది. ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు. మొన్నటి దినాల హ్యాపీ బర్త్డే 1 year అయింది. అక్కడగా మేమిద్దరం ప్రసంగం కొరకు మమ్మల్ని పిలిచారు, పెద్ద ఫంక్షన్ హాల్లో కార్యములు జరిగించాడు. కాబట్టి దేవుడు మన ద్వారా అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. అందును బట్టి అతడు నా నామము నెరిగిన వాడు కనుకనే అతన్ని గణపరిచెదను, శ్రమలో తోడై ఉంటాను. దేవుడు ఒక కార్యం చేస్తే ఒక కార్యము మన పట్ల దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే మన ప్రార్థన జవాబు దేవుడు ఇస్తాడు. అందుకే గత రాత్రి సమయంలో మనం ఒక విషయం నేర్చుకున్నాం. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిరావరణం చూడవలని ఎంతో ఆశపరుస్తున్నాను. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నది. నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు. మందిరములో నివసించేవారే ధన్యులేనా? బయట వాళ్ళు ధన్యులు కాదా? కాదు. ఆయన మందిరములో దైవ సన్నిధిని వెతుకువారు ధన్యులు. దైవ సన్నిధిలో ఆయనకు ప్రతిరోజు వచ్చి నీ ఆయన ముఖ దర్శనం చేసుకుంటే గొప్ప ధన్యత. అందుకే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసుకుంటారు. ముఖ దర్శనము, దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలంటే రెండు రీతిలుగా. చాలామంది ఏం చేస్తారంటే దీపం ముట్టించినప్పుడు ఇట్ట అంటారు, ఆరతి చేసుకుంటే కాదు. మన దేవుడు ఒక గొప్ప తేజస్సుతో నీ ముఖాన్ని ప్రకాశింప చేస్తున్నాడు. ఏమంటున్నాడు? లేబో తేజరి లేబో, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. లే తమ శోభ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు అంటున్నాడు. నీ చీకటి తొలగిపోయినే, నీ చీకటిలో అనేక బాంధకారములు ఉండేవే, ఆ చీకటిలో ఇంకా భయంకరమైన కార్యాలు ఉండే, కానీ వాటన్నిటి నుండి తొలగించే ప్రభు మనకున్నాడు. హల్లెలూయా. నీవు నేను దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఇంకొక ధన్యత గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34 నుండి 36 వచనములు. అనుదినము నా గడప యొద్ద కన్ను పెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వారు ధన్యులు. ఇప్పుడు ఎవరమ్మా ధన్యులు? చెప్పాలి. ఆయన వాక్యమును గైకొని వారు ధన్యులు, ఆయన ఉపదేశమును వారు ధన్యులు. మేలు చేత నీ హృదయమును తృప్తిపరచువాడు ఆయనే. అయితే నీవు నేను ఈ లోకములో మనకి తృప్తి ఉందా? లేదే. కానీ వాక్యము ద్వారా తృప్తి, దేవుడే మనకు తృప్తి, దేవుడే నిరీక్షణ, దేవుడే ఆధారము, దేవుడే సమస్తమును కలిగించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే మేలు చేత హృదయమును తృప్తిపరచువాడు ఆయనే. అందుకే కీర్తన గ్రంథం ఉంది, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, నీ ఆవరణ ముందు ఏర్పరచుకున్నవాడు ధన్యులు, నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, నీతిని అనుసరించి నడుచుకున్నవాడు ధన్యుడు. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో, ఆయన యెహోవా దేవుడు నమ్ముకున్న వాడు ధన్యుడు. అందుకే బైబిల్లో కొరికో ధన్యత ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిలోక రాజ్యము వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు స్వతంత్రించుకుందరు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, వారు నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. లాస్ట్లో అంటున్నాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ధన్యత హృదయశుద్ధి కలిగి మనము దేవునితో నడిచినప్పుడు ఆ ధన్యత
దేవుడు నీకు కనబడును గాక. నీవు నేను దేవునితో ఉండి ప్రభునందు నిద్రించువారు ధన్యులు. తమ వస్త్రములు ఉతుకున్న వారు ధన్యులు. గొర్రెపిల్ల రక్తములో మన పాప జీవితమును పాప వస్త్రములు ఉతుకొని తెరుపు చేసుకొని ఆయన మహిమలో ప్రవేశించువారు ధన్యులు. నీవు నేను అలాంటి గొప్ప కృప కనికరము మన మీద ఉండి ఆ ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించి ప్రభు దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.